Hello everyone, warm welcome to Vedantu 8, 9, 10 channel squad. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? This is your biology master teacher Sumya Shekan. ఈ రోజు మనం లాస్ట్ సెషన్ లో ఏదైతే చదువుకున్నామో ఈ నీట్ అండ్ ఎన్టీఎస్సి ఫౌండేషన్ ఉంది కదా, సో అందులో ఉన్న ఈ లైఫ్ ప్రాసెస్ చాప్టర్ లో విల్ గో లైక్ ఈ రోజు మనం కొంచెం ఫర్దర్ గా వెళ్ళి వాట్ విల్ రిలీజ్ లైక్ మనం ఏం చదువుతామంటే టుడే దిస్ న్యూట్రిషన్ అండ్ ఇట్స్ టైప్స్ చదువుతాము. న్యూట్రిషన్ అండ్ ఇట్ టైప్స్, సెకండ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ చదువుతాము అండ్ డిస్కస్ డైజెషన్ ఇన్ మౌత్. ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ ఒక పని. ఫస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ తర్వాత ఒక చిన్న క్వశ్చన్. ఓకే, ఆ చిన్న క్వశ్చన్ ఏంటంటే ఐ ఫర్గోట్ మై మైక్, ఐమ్ పుట్టింగ్ ఇట్. ఓకే, ఆ చిన్న క్వశ్చన్ ఏంటంటే నేమ్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ఒక రేట్ అంటే దాన్ని ఎఫెక్ట్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ద ఫోటోసింథసిస్? చెప్పండి, కొన్ని కమెంట్ సెక్షన్లో రాయండి ఫాస్ట్గా ఏవో అవి. సో అవి ఏంటంటే చూడండి, లైట్, టెంపరేచర్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్. సో దీస్ 4 ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ఫోటోసింథసిస్. సో మనము ఇప్పుడు ఏం చదువుతాము? ఫోటోసింథసిస్లో మనం కొన్ని చదివాము. ఏంటి? లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్, అవన్నీ మనం చదివేసాము. ఇప్పుడు న్యూట్రిషన్ అండ్ ఇట్ టైప్స్ గురించి మనం చదువుతాము. హెటెరోట్రోపిక్, ఇంతవరకు మనం ఆటోట్రోపిక్, న్యూట్రిషన్ ప్లాంట్స్ కదా ఆటోట్రోప్స్. సో ఆ ప్లాంట్స్ గురించి మనం చదివాం కదా. ఇప్పుడు మనం ఏం చదువుతామంటే హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి మనం చదువుతాము. హెటెరో అంటే ఏంటంటే అదర్, ట్రోప్ అంటే ఫీడింగ్ ఆర్ నరిషింగ్ అని అర్థం. ఓకే, హెటెరో అంటే ఏంటి? అదర్, ట్రోప్ అంటే ఫీడింగ్ ఆర్ నరిషింగ్ అని అర్థం. ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నరిష్మెంట్, న్యూట్రిషన్ కోసం ఈ ఆర్గానిజమ్స్, ఒక ఆర్గానిజం వేరే ఆర్గానిజం మీద డిపెండ్ అయి ఉండడాన్ని మనం ఏమంటాము? వి కాల్ ఇట్ యాజ్ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ని మనం హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాము. హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ లో చూడండి, వీ హ్యావ్ టైప్స్ ఇన్ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. లెట్స్ సీ వాట్ ఆర్ దోస్. సో ఫస్ట్ ది హోలోజోయిక్ న్యూట్రిషన్, సెకండ్ ది సాప్రోఫైటిక్ న్యూట్రిషన్, థర్డ్ వన్ ఈజ్ పారాసైటిక్ న్యూట్రిషన్. హోలోజోయిక్ న్యూట్రిషన్ లో మనం చూసుకుంటే ఫీడ్ బై ఇంజెస్టింగ్ సాలిడ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆ సాలిడ్ మ్యాటర్ తిని బతుకుతే వాళ్ళని ఏమంటాము? అండ్ అది డైజెస్ట్ అయిపోయి అబ్జర్వ్ అయిపోతే బాడీలో దాన్ని ఏమంటాం మనము? హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటాము. అది దేంట్లో? హ్యూమన్స్లో, యానిమల్స్లో, అమీబాలో, వీటన్నిటిలో మనము హోలోజోయిక్ న్యూట్రిషన్ చూస్తాము. ఓకే, సో సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ ఏంటంటే చూడండి, ఫీడ్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్, కుళ్ళిపోయిన పదార్థాల మీద ఏవైతే డిపెండ్ అయి ఉంటాయో ఆర్గానిజమ్స్, వాటి మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ని వి కాల్ ఇట్ యాజ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. సో దానికి ఎగ్జాంపుల్ ఫంగై, బ్యాక్టీరియా, ఇవన్నీ వాటికి ఎగ్జాంపుల్స్. అండ్ పారాసైటిక్ న్యూట్రిషన్, లెట్స్ సీ వాట్ ఈస్ పారాసైటిక్ న్యూట్రిషన్. మనం పారాసైటిక్ న్యూట్రిషన్ ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్, ఇప్పుడు ఒక ఆర్గానిజం లివింగ్ గా ఉంది, బతికుంది, ఆ ఆర్గానిజం మీద డిపెండ్ అయ్యి బతకడాన్ని మనం ఏమంటాము? పారాసైటిక్ న్యూట్రిషన్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? లీచ్, లైస్, కస్కుటా, టేప్ వామ్స్, ఇవన్నీ. కస్కుటా ఏంటి? వేరే ప్లాంట్ మీద డిపెండ్ అయ్యి బతుకుతుంది, గ్రో అవుతుంది. టేప్ వామ్స్ ఏంటి? కడుపులో ఉంటాయి కొన్ని టైప్స్ ఆఫ్ పురుగులు. చెప్తారు కదా కొంతమంది, బియ్యం తింటే పురుగులు వస్తాయి, స్లేట్ పెన్సిల్స్ తింటే పురుగులు కడుపులో వస్తాయి అని. సో ఆ పురుగులు, అలాంటి పురుగులన్నీ ఏం చేస్తాయి? మన బాడీలో ఉన్న ఫ్లెష్ని, బ్లడ్ని తిని బతుకుతాయి. ఇప్పుడు పెయిన్లు ఉన్నాయి, పెయిన్లు ఏం చేస్తాయి? మన బాడీలో ఉన్న బ్లడ్ని తింటాయి, మన హెయిర్లో కూర్చొని మన బాడీలో ఉన్న బ్లడ్ని మొత్తం బాగా స్ట్రా వేసి తాగుతాయి. న్యూట్రిషన్ టైప్స్ లో చూడండి డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఉన్నాయి. సో యానిమల్స్ లో చూసుకుంటే ఇంజెషన్, డైజెషన్,
అబ్జార్ప్షన్, అసిమిలేషన్, ఎజెషన్. అంత న్యూట్రిషన్లో ఈ 5 స్టెప్స్ ఆల్మోస్ట్ అన్నిటికీ కామన్గా ఉంటాయి. సో ఇంజెక్షన్ అంటే ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ని లోపలికి తీసుకోవడాన్ని మనము ఇంజెక్షన్ అంటాము. ఇక్కడ మనం చూస్తే అమీబాకి చూడండి, అమీబా ఎక్కడైతే తనది ఫుడ్ ఉంటుందో అక్కడ ఏం చేస్తుంది అమీబా, తన సూడోపోడియాని అక్కడి వరకు పంపించి ఏం చేస్తుంది, ఆ ఫుడ్ని లోపలికి తీసేసుకుంటుంది. సో ఆ ఇంటేక్ ఆఫ్ ఫుడ్, ఇప్పుడు మనమైతే ఏంటి ఏదో ఒకటి తింటాము, తినడాన్ని ఇంజెక్షన్ అని అంటాము, దట్ ఈస్ ఇంజెక్షన్. డైజెషన్ అంటే ఏంటంటే ఈ ఏదైతే ఫుడ్ తిన్నారో ఆ ఫుడ్ బాడీలోకి వెళ్ళి లార్జ్ ఫుడ్ ఇన్సాల్యుబుల్ ఫుడ్ మాలిక్యూల్స్ ఏవి బాడీలోకి వెళ్ళి స్మాల్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవ్వడం, వాటర్లో సాల్యుబుల్ అయిపోయే స్మాల్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అయిపోవడాన్ని మనం ఏమంటాము, డైజెషన్ అని అంటాము. వాట్ వి కాల్ అబ్జార్ప్షన్. వాట్ ఈజ్ అబ్జార్ప్షన్ అంటే చూడండి, ఈ డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది బాడీలో మొత్తం అబ్జార్బ్ అయిపోతే దాన్ని మనం అబ్జార్ప్షన్ అంటాము. అసిమిలేషన్ అంటే ఈ అబ్జార్బ్డ్ ఫుడ్ ఏదైతే ఉందో అది సెల్స్ ద్వారా తీసేసుకొని మనకు ఎనర్జీ ఇవ్వడానికి యూజ్ అయితే దాన్ని మనం అసిమిలేషన్ అంటాము. ఎజెషన్ ఏంటి, ఈ 4 ప్రాసెసెస్ జరిగాక వేస్ట్ జనరేట్ అవుతుంది కొంచెం, ఆ వేస్ట్ మెటీరియల్ ను బాడీలో నుంచి బయటికి త్రో చేసేదాన్ని వి కాల్ దట్ యాజ్ ఎజెషన్. న్యూట్రిషన్ ఇన్ పారామీషియం. పారామీషియంలో మనం న్యూట్రిషన్ చూసుకుంటే సిలియా, ఫైన్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. సిలియా అంటే ఏంటి, ఫైన్ చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సో ఆ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అవి దాన్ని బాడీకి, ఇక్కడ కనిపిస్తున్న పారామీషియం ఏంటిది, చెప్పులాగా కనపడుతుంది. ఇది బయట దీనికి ఏవైతే ఇవన్నీ చిన్న సీలియా లాగా ఉన్నాయో అవన్నీ దానికి ఏంటి హెల్ప్ చేస్తాయి ఫుడ్ తీసుకోవడానికి. ఇంజెస్ట్ ద ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సీలియా. చెప్పాను కదా, సీలియా హెల్ప్తో ఫుడ్ అనేది తీసుకుంటుంది. ఏది, పారామీషియం. గ్రూవ్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది బాడీ త్రూ విచ్ ద ఫుడ్ పార్టికల్ ఈజ్ ఇంజెస్టెడ్. ఇక్కడ కనిపిస్తున్న ఒక గ్రూవ్, ఓరల్ గ్రూవ్ అనేది. సో ఈ ఓరల్ గ్రూవ్ ద్వారా ఏం చేస్తుంది, ఓరల్ అంటే ఏంటి, మౌత్కి రిలేటెడ్ ఏదున్నా మనం దాన్ని ఓరల్ అని అంటాము. సో ఈ ఓరల్ గ్రూవ్తో ఏం చేస్తుంది, ఫుడ్ అనేది ఇంజెస్ట్ చేసేసుకుంటుంది, లోపల తింటుంది, తన బాడీ లోపల వేసేసుకుంటుంది పారామీషియం. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్, చిన్న క్వశ్చన్స్ మనం చేద్దాం మధ్యలో. సో ఇట్ వుడ్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ us. ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ అమీబా ఈజ్ పారాసైటిక్ అండ్ హోలోజోయిక్. ఈ రెండిట్లో ఏది, పారాసైటిక్ ఆర్ హోలోజోయిక్? చెప్పండి ఫాస్ట్గా, కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ రాయండి. నేను క్వశ్చన్ అడిగినప్పుడల్లా పాజ్ చేసేసి వీడియో కమెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. ఓకే, చూడండి, దట్ ఈజ్ హోలోజోయిక్. ఎందుకంటే అమీబా ఏం చేస్తుంది, హోల్గా ఫుడ్ మొత్తాన్ని తీసేసుకుంటుంది, తీసుకున్నాక డైజెషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. హ్యూమన్స్ కూడా అంతే, హోలోజోయిక్ గానే. వాట్ ఈజ్ హోలోజోయిక్ న్యూట్రిషన్? వాట్ ఈజ్ హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటే చూడండి, చెప్పాను కదా, ఫుడ్ మొత్తాన్ని హోల్గా తీసేసుకోవడం. దట్ ఈజ్ ఇక్కడ మనకి ఇచ్చారు కదా హోలోజోయిక్ న్యూట్రిషన్. ఫుడ్ మొత్తాన్ని ఏం చేయాలి, ఇంజెస్టింగ్ సాలిడ్గా ఉన్న హోల్గా ఉన్న ఫుడ్ని, బ్రేక్ డౌన్ కాకుండా సాలిడిఫైడ్ ఉన్న ఫుడ్ని హోల్గా మనం తీసుకోవడాన్ని వాట్ వి కాల్ ఇట్ యాజ్ హోలోజోయిక్ న్యూట్రిషన్. క్విజెస్ కొన్ని చేద్దాం. అండ్ చూడండి, ఇన్ విచ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అన్ ఆర్గానిజం డిరైవ్స్ ఇట్స్ ఫుడ్ ఫ్రమ్ ది బాడీ ఆఫ్ అనదర్ ఆర్గానిజం. తన ఫుడ్ ఏ ఆర్గానిజం వేరే ఆర్గానిజం బాడీ నుంచి తీసుకుంటుంది? ఏ ఆర్గానిజం తీసుకుంటుంది వేరే ఆర్గానిజం బాడీ నుంచి? ఏ ఆర్గానిజం తీసుకుంటుంది చెప్పండి? Just 1 second, this light is off. I'll make it on. ఏ ఆర్గానిజం తీసుకుంటుంది వేరే ఆర్గానిజం మీద ఫుడ్ ని? చెప్పండి. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ లో అలా జరుగుతుందా, పారాసైటిక్ న్యూట్రిషన్ లోనా, హోలోజోయిక్ లోనా, ఆటోట్రోఫిక్ లోనా? ఫాస్ట్ గా చెప్పండి. సో దాట్ హ్యాపెన్స్ ఇన్ పారాసైటిక్ న్యూట్రిషన్ లో ఏం జరుగుతుంది, ఒక ఆర్గానిజం వేరే ఆర్గానిజం మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఆ ఫుడ్ ని తింటుంది. నేమ్ ది ప్రాసెస్ ఇన్ విచ్
ఫుడ్ కంటైనింగ్ లార్జ్ ఇన్సాల్యుబుల్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రోకెన్ డౌన్ చేసేసి స్మాల్ మాలిక్యూల్స్ గా చేయడాన్ని మనం ఏమంటాము? ఇంజెషన్ అంటామా, డైజెషన్ అంటామా, అబ్జార్ప్షన్ అంటామా, అసిమిలేషన్ అంటామా? వాట్ డూ వీ కాల్ దట్ ప్రాసెస్? చెప్పండి, ఫాస్ట్ గా కమెంట్స్ లో ఆన్సర్ రాయండి. ABCD పాజ్ చేసేసి కమెంట్స్ లో ఆన్సర్ రాయండి. సో ద ఆన్సర్ ఈజ్ డైజెషన్. డైజెషన్ లో ఏమవుతుంది? లార్జ్ మాలిక్యూల్స్ అనేవి స్మాల్ గా బ్రేక్ డౌన్ అయిపోతాయి. సో ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ మ్యాచ్. ఇక్కడ రాంగ్ ఇచ్చాడంట, ఆ ఇన్కరెక్ట్ మ్యాచ్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలంట. హోలోజోయిక్ న్యూట్రిషన్ గ్రీన్ ప్లాంట్స్ లో అంట, సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ ఫంగై, హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అమీబా, పారాసైటిక్ న్యూట్రిషన్ లీచ్ లో ఉంటుందంట. చూడండి, చెప్పండి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సో ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ దిస్. ఎందుకంటే ప్లాంట్స్ అనేవి హోలోజోయిక్, మొత్తం ఫుడ్ అనేవి తీసుకోవు. అసలు అవి హెటెరోట్రోప్స్ లో జరిగే ఇవేంటి? హెటెరోట్రోప్స్ లో జరిగే న్యూట్రిషన్ టైప్స్. ప్లాంట్ ఏంటి? అసలు హెటెరోట్రోపే కాదు, ఇట్ ఈస్ అ ప్యూర్ ఆటోట్రోప్. సో 100% గా ఈ హోలోజోయిక్ న్యూట్రిషన్ గ్రీన్ ప్లాంట్స్ లో చెప్పినప్పుడే మనకు బ్రెయిన్ లో వచ్చేయాలి ఏంటి అసలు దిస్ డజంట్ రిలేట్ టు దట్ అని. ఇప్పుడు చూడండి, వీ హ్యావ్ ఫినిష్డ్ ది న్యూట్రిషన్ అండ్ ఇట్ టైప్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇంట్రడక్షన్ టు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, వాట్ ఈస్ సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్? సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఇందాకే డిస్కస్ చేసుకున్నాం కదా, టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ లో ఈ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ గురించి మనకి ఇచ్చారు. సో అది మనం ఏంటి? సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే ఆర్గానిజమ్స్ ఫీడ్ ఆన్ డెడ్ అండ్, సాప్రోఫైటిక్ అనగానే వాట్ యూ షుడ్ రిమెంబర్ ఈస్ డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్ అని మీకు గుర్తుండాలి. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఇట్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, డైజెస్టివ్ సిస్టంలో మనం చూసుకుంటే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో human digestive system is a complex series of organs, glands. ఆ ప్రాసెస్ అనేది చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. ప్రాసెస్ అనేది అంత సింపుల్ గా ఏమీ ఉండదు. దట్ ఈజ్ వన్ కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ లో మనకు ఏమేం జరుగుతాయో ఇప్పుడు మనం చూద్దాము. అలిమెంటరీ కెనాల్ ఆర్ డైజెస్టివ్ ట్రాక్ట్. మనం అలిమెంటరీ కెనాల్ ఆర్ డైజెస్టివ్ ట్రాక్ట్ ని దేన్నైతే అంటాము, ఇక్కడ మన మౌత్ నుంచి బిగిన్ అయ్యి ఇట్ ఎండ్స్ అట్ యానస్, దాన్ని మనము వి కాల్ ఇట్ యాజ్ అలిమెంటరీ కెనాల్ అని అంటాము. ఈ అలిమెంటరీ కెనాల్లో చాలా ఆర్గన్స్ వస్తాయి. సో అవన్నీ కలిపే అలిమెంటరీ కెనాల్ అంటాము. మనం డిస్కస్ చేసుకుందాము. ఈ అలిమెంటరీ కెనాల్ అండ్ ఈ డైజెస్టివ్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ టూ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ డైజెషన్. డైజెషన్ లో ఇవి టూ చాలా మేజర్ రోల్స్ అనేవి ప్రిపేర్ చేస్తాయి. మనం చూద్దాం. లాంగ్ కాయిల్డ్ ట్యూబ్ కెనాల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డైజెషన్, అబ్జార్ప్షన్, రిమూవల్ అండ్ అన్డైజెస్టెడ్ డిజెస్టివ్. ఇంత ఏం జరుగుతుంది? ఏమేం జరుగుతాయి? డైజెషన్ జరుగుతుంది, అబ్జార్ప్షన్ జరుగుతుంది, అండ్ వేస్ట్ కూడా ఇక్కడ నుంచి ఈ అలిమెంటరీ కెనాల్ నుంచే రిమూవ్ అవుతుంది. డైజెస్టివ్ గ్లాండ్స్ లో చూసుకుంటే సిక్రెటివ్ డైజెస్టివ్ జ్యూసెస్, దేంట్లో అయితే ఎంజైమ్స్ ఉంటాయి. ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి ఎంజైమ్స్ ఉంటాయి. ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ ని ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోయేలా చేస్తాయి, బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. చూడండి, అలిమెంటరీ కెనాల్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ పార్ట్స్. ఏంటి? మౌత్, బక్కల్ క్యావిటీ, ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇంకా యానస్. సో దీస్ 7 ఆర్ ది మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది మెయిన్ పార్ట్స్ కాదు, ఉన్న పార్ట్స్ ఇవి. అలిమెంటరీ కెనాల్ పార్ట్స్ అనేవి ఈ 7 పార్ట్స్. హౌ మెనీ పార్ట్స్ వీ హ్యావ్? 7 పార్ట్స్ ఉన్నాయి మన అలిమెంటరీ కెనాల్ కి. పదండి చూద్దాం. గ్లాండ్స్ కాంట్రిబ్యూటింగ్ డైజెస్టివ్ జ్యూసెస్ ఇంక్లూడ్. ఏ గ్లాండ్స్ అయితే కాంట్రిబ్యూట్ చేస్తాయి? లివర్ ఇస్తుంది తన డైజెస్టివ్ జ్యూస్ ని, బైల్ జ్యూస్ ని లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్యాంక్రియాటిక్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంటెస్టినల్ గ్లాండ్స్ మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తాయి. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ HCl ప్రొడ్యూస్ చేస్తాయి. సెలైవరీ గ్లాండ్స్ సెలైవరీ అమైలేస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇలా ఒక్కో లివర్ చూడండి, సెలైవరీ గ్లాండ్స్ ప్రొడ్యూస్ సెలైవరీ అమైలేస్, gastric glands produce HCl, intestinal glands produce mucus,
అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ కనిపిస్తుందా? ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేవి ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. లివర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఇట్ ప్రొడ్యూసెస్ బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ ఏం చేస్తుంది? ఫ్యాట్స్ని సింపుల్గా బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది బైల్ జ్యూస్. ఫ్యాట్స్ బ్రేక్ డౌన్ కోసం బైల్ జ్యూస్ అనేది హెల్ప్ అవుతుంది. దిస్ చూడండి, కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ కెనాట్ బి యూజ్డ్ బై అవర్ బాడీ డైరెక్ట్లీ. అసలు ఈ డైజెషన్ ప్రాసెస్ ఎందుకు కావాలి అంటే మనం ఏదైతే తింటామో ఇదంతా కాంప్లెక్స్ కదా. కాంప్లెయిన్ కాదు, ఆమె కాంప్లెయిన్ బాయ్, కాంప్లెయిన్ గర్ల్ కాదు. కాంప్లెక్స్ అంటే చాలా అంత సింపుల్ కాదు. మనం తినేదేంటి తో మనం నమిలి తిన్నా కూడా అవి బాడీలో సెల్స్ ఎంత చిన్నగా ఉంటాయి. ఆ సెల్స్లోకి వెళ్ళాలంటే అవి ఎంత చిన్నగా అవ్వాలి చెప్పండి. సో అంత చిన్నగా బ్రేక్ అయ్యాయి అంటే దట్ ఈజ్ సింపుల్. మనం తినేవి కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్. అందులో ప్రోటీన్స్ ఉంటాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి, లార్జర్ మాలిక్యూల్స్ అవన్నీ. సో వాటిని బ్రేక్ డౌన్ చేసి స్మాలర్ మాలిక్యూల్స్గా ఎనర్జీ జనరేట్ చేయడమే డైజెషన్ ప్రాసెస్. బేసికల్లీ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇంటూ స్మాలర్ మాలిక్యూల్స్ అనేది డైజెషన్. చూడండి, డైరెక్ట్గా యూజ్ చేయలేవు కాబట్టి దాన్ని సింపులర్ సబ్స్టాన్స్గా వి బ్రోక్ డౌన్ అండ్ అప్పుడు బాడీ అనేది ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలదు. మన బాడీలో ఏవైతే సెల్స్ ఉంటాయో ఆ సెల్స్ అనేవి ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలవు. చూడండి, డైజెషన్ ఆ ప్రాసెస్ని మనం ఏమంటాము? వీ కాల్ దట్ ప్రాసెస్ as digestion. Enzymes secreted from different digestive glands play an important role in digestion. ఏవైతే ఈ ఎంజైమ్స్ వేరే నుంచి సెపరేట్గా వస్తాయో బయటికి, సో ఆ డైజెస్టివ్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాంప్లెక్స్ ఫార్మ్, సింప్లర్ ఫార్మ్, వేర్ ది ఫుడ్ గ్రూప్ ఈస్ ఫార్మ్. చూడండి, ఇక్కడ ఏం చేశాడు? కాంప్లెక్స్ ఫార్మ్ ఇవి ఎలా సింపుల్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయి, ఏ ఫామ్లో కన్వర్ట్ అవుతాయి అండ్ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మనం చూసుకుంటే చూడండి, కాంప్లెక్స్ ఫామ్ పాస్తా, రైస్, బ్రెడ్, పొటాటోస్ వీటన్నిటిలో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. ఆల్ దీస్ కంటైన్ దిస్ కార్బోహైడ్రేట్స్. సో ఈ కార్బోహైడ్రేట్స్లో ఏముంటాయి? వీటిని బ్రేక్ చేస్తే షుగర్స్ సచ్ as గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. మీట్, చీజ్, ఫిష్, సోయాబీన్స్ వీటన్నిటిలో ఏముంటుంది? ప్రోటీన్ అనేది ఉంటుంది వీటన్నిటిలో. సో ఆ ప్రోటీన్ సింపులర్ ఫామ్ ఏంటి? అమైనో యాసిడ్. ఆ ప్రోటీన్ బ్రేక్ అయిపోతే సింపులర్ ఫామ్స్గా ఇట్ కన్వర్ట్స్ ఇంటూ అమైనో యాసిడ్స్. బటర్, ఆయిల్, ఘీ వీటన్నిటిలో ఫ్యాట్స్ ఉంటాయి. ఆ ఫ్యాట్స్ కన్వర్ట్ అవుతాయి సింపులర్ ఫామ్స్లో ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్ లాగా ఫామ్ అవుతాయి. చూడండి, డైజెస్టివ్ గ్లాండ్. ఫస్ట్ డైజెస్టివ్ గ్లాండ్ అంటే సలైవరీ గ్లాండ్. ఇది ఏం సెక్రీట్ చేస్తుంది? దిస్ సెక్రీట్స్ సలైవా. సైట్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ? బక్కల్ క్యావిటీ దగ్గర ఉంటుంది. ఇది ఎంజైమ్స్ ఏంటి? సలైవరీ ఎమైలేజ్ అనే ఎంజైమ్ ని ఇవి చూడండి, 3 pairs కాదు 3 అనేవి ఉంటాయి మనకు డైజెస్టివ్ గ్లాండ్స్. 3 pairs ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ. ఒకటేంటి? ఇక్కడ సబ్లింగువల్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది మనకు, అండ్ ఇంకోటి మనకు సబ్ మాండిబుల్స్ అంటే జా అని అర్థం. సో ఇక్కడ జాస్ దగ్గర ఇంకోటి ఉంటుంది, ఇంకోటి పారోటిడ్ గ్లాండ్ ఇక్కడ ఒకటి ఉంటుంది. స్మాలెస్ట్ లొకేటెడ్ బినీత్, ఇది జస్ట్ టంగ్ కింద లొకేట్ అయి ఉంటుంది. ఇది మనం చూసుకుంటే మీడియం యాంగిల్స్ ఆఫ్ లోవర్ జా ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది ఇది జా దగ్గర. అండ్ ఇది పారోటిడ్ గ్లాండ్, లార్జెస్ట్ సిచ్యువేటెడ్ గ్లాండ్ నియర్ ఇయర్ ఎక్కడైతే ఉందో ఆ ఇయర్ దగ్గర సిచ్యువేట్ అయి ఉంటుంది ఇది. ఓకే, ఇక్కడ లార్జెస్ట్ సిచ్యువేటెడ్ నియర్ ఇయర్ దగ్గర, ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇక్కడ అక్కడే. ఫుడ్ డైజెస్టెడ్, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ని డైజెస్ట్ చేస్తుంది అంటే ఇట్ డైజెస్ట్ కార్బోహైడ్రేట్స్, కార్బోహైడ్రేట్స్. స్టార్చ్ ఒకసారి సేమ్ ఈ చాప్టర్ చెప్పినప్పుడు కొంతమంది పిల్లలు అడిగారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టార్చ్ అండ్ కార్బోహైడ్రేట్స్ అంటే స్టార్చ్ ఇస్ ద కాంప్లెక్స్ ఫార్మ్, కార్బోహైడ్రేట్స్ కొంచెం ఇంకా సింప్లర్ ఫార్మ్.
గ్లూకోజ్ ఇంకా సింప్లర్ ఫామ్, షుగర్ ఇంకా సింప్లర్ ఫామ్, గ్లూకోజ్ ఇంకా సింప్లర్ ఫామ్, అలాగా సింపుల్ అవుతూ అలా చేంజ్ అవుతుంది అనమాట. సో చూసుకుంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్, గ్యాస్ట్రిక్ ఏం సెక్రెట్ చేస్తుంది? ఇట్ సెక్రెట్స్ గ్యాస్ట్రిక్ జ్యూస్. స్టమక్ ఎక్కడ ఉంటుంది? ఇది స్టమక్ లో ఉంటుంది. ఏమేమి ఎంజైమ్స్? పెప్సిన్, హెచ్సిఎల్, మ్యూకస్, 3 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి గ్యాస్ట్రిక్ గ్లాండ్ సెక్రెట్ చేస్తుంది. ఏ ఫుడ్ ని, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ని డైజెస్ట్ చేస్తుంది? ఇట్ డైజెస్ట్ ప్రోటీన్స్ ని ఇది డైజెస్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూడండి. అసలు హెచ్సిఎల్ చూడండి, దిస్ ఈజ్ డైజెస్టివ్ జ్యూసెస్ మన స్టమక్ లో ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయో చూడండి కదా. ఇప్పుడు లివర్, లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ లివర్. సో లివర్ ఏం సెక్రెట్ చేస్తుంది? ఇట్ సెక్రెట్స్ బైల్ జ్యూస్ స్టోర్డ్ ఇన్ గాల్ బ్లాడర్. యాక్చువల్గా లివర్ ఏం చేస్తుందంటే బైల్ జ్యూస్ ని ప్రిపేర్ చేసి ఇస్తుంది. అదంతా ఇక్కడ గాల్ బ్లాడర్ అనే ఒక ఆర్గన్ ఉంది, ఆ ఆర్గన్ లో స్టోర్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే కావాలో ఇక్కడ చూడండి ఈ ట్రాక్ త్రూ ఫుడ్ అనేది వస్తుంది. సో ఆ వచ్చేటప్పుడు ఈ డైజెస్టివ్ జ్యూసెస్ అన్ని రిలీజ్ అవుతాయి ఫుడ్లోకి. ఫుడ్ బాగా మిక్స్ అయిపోతుంది డైజెస్టివ్ జ్యూసెస్లో. అప్పుడు అవి యాక్ట్ చేస్తాయి డైజెస్టివ్ జ్యూసెస్ ఫుడ్ మీద. ఇదేం చేస్తుంది? డ్యూయోడీనం దగ్గర ఉంటుంది. డ్యూయోడీనం ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ స్టార్టింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్యూయోడీనం. ఎంజైమ్స్ లో చూసుకుంటే నో ఎంజైమ్స్, బైల్ సాల్ట్స్. ఇండియా ఎంజైమ్స్ ఏమి సెక్రెట్ చేయదు, జస్ట్ బైల్ సాల్ట్స్ అనేవి సెక్రెట్ చేస్తుంది, బైల్ జ్యూస్ అనేది సెక్రెట్ చేస్తుంది. ఫుడ్ డైజెస్టెడ్ అంటే ఫ్యాట్స్ ఏంటి? ఫ్యాట్ ని డైజెస్ట్ చేస్తాయి ఇవన్నీ. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయి? దేని మీద యాక్ట్ చేస్తాయి? ఫ్యాట్స్ మీద యాక్ట్ చేస్తాయి. ఏంటి మళ్ళీ లివర్ ఇచ్చాడు? సో లివర్ లార్జెస్ట్ గ్లాండ్ అండ్ బైల్ జ్యూస్ స్టోర్డ్ ఇన్ లివర్. ఏంటండి ఇది? ఓకే, సో సేమ్ రిపీటెడ్ గా ఇచ్చాడు. ఓకే, ప్యాంక్రియాస్ ఇప్పుడు మిక్స్డ్ ఆర్ హెటెరోక్రైన్ గ్లాండ్. దిస్ ఇస్ హెటెరోక్రైన్ ఆర్ మిక్స్డ్ గ్లాండ్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ సెక్రెట్ చేస్తుంది. ఇది కూడా ఇక్కడ డియోడినం స్మాల్ ఇంటెస్టైన్ ఎంట్రన్స్ దగ్గర స్టార్టింగ్ లో ఉంటుంది. ఇది చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ని. వాట్? ఎమైలేస్ ని సెక్రెట్ చేస్తుంది, ట్రిప్సిన్ ని సెక్రెట్ చేస్తుంది, ఖైమోట్రిప్సిన్ ని సెక్రెట్ చేస్తుంది, కార్బాక్సీ పెప్టిడేస్ ని సెక్రెట్ చేస్తుంది, అండ్ లైపేస్ ని సెక్రెట్ చేస్తుంది. వీటన్నిటిని ఇవి సెక్రెట్ చేస్తుంది. అండ్ ఫుడ్ డైజెస్టెడ్ స్టార్చ్ అండ్ గ్లైకోజన్ ప్రోటీన్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇది డైజెస్ట్ అనేది చేసేస్తుంది. చూడండి ఇంకో గ్లాండ్, ఇంటెస్టినల్ గ్లాండ్స్. ఇంటెస్టైన్ లో ఈ గ్లాండ్స్ ఉంటాయి. ఇంటెస్టినల్ విల్లై అంటే ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ లో ఇలా కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. సో దాట్ స్ట్రక్చర్స్, అలాంటి స్ట్రక్చర్స్ ని మనం విల్లై అని అంటాము. ఇక్కడ కనిపిస్తుందా? సో ఇంటెస్టినల్ గ్లాండ్స్ లో ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇలాగా వీటికి ఈ షేప్ ఎందుకు వచ్చిందంటే వేవ్స్ లాంటి షేప్ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి. సో ఇంటెస్టినల్ జ్యూస్ అనేది సెక్రెట్ చేస్తుంది. సైట్ ఆఫ్ యాక్షన్ ఏంటి? స్మాల్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. అండ్ ఎంజైమ్స్ ఏంటి? మాల్టేస్, సుక్రేస్, లాక్టేస్, లైపేస్, డైపెప్టిడేస్, ఎంటెరోకైనేస్ ఇలాంటివన్నీ సెక్రెట్ చేస్తుంది. ఫుడ్ డైజెస్టెడ్ ఏంటి? మాల్టోస్, సుక్రోస్, లాక్టోస్, ట్రైగ్లిజరైడ్స్, ప్రోటీన్స్, పెప్టైడ్స్ ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఈ ఎంజైమ్స్ అన్నీ వీటి మీద యాక్ట్ చేస్తాయి. సో to break them into more further simpler substances. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్, చిన్న క్వశ్చన్స్. టోటల్ నంబర్ ఆఫ్ salivary glands in human beings ఎన్ని ఉంటాయి? హ్యూమన్ బీయింగ్స్ లో 3 ఉంటాయా, 6 ఉంటాయా? కమెంట్ డౌన్ ఫాస్ట్ గా కమెంట్ చేసేయండి గైస్. చేసేసారా? సో చూసుకోండి ఇప్పుడు ఆన్సర్ని. 3 యాక్చువల్లీ 3 pairs ఉంటాయి అండ్ టోటల్ 6 గ్లాండ్స్ అనేవి ఉంటాయి.
సో 3 చూడండి ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ నేను చెప్తున్నాడు. ఫైండ్ ది మిస్టేక్. ఇక్కడ ఒక మిస్టేక్ ఇచ్చాడంట. సో వీ మస్ట్ ఫైండ్ వాట్ ఈస్ దట్. కార్బోహైడ్రేట్స్ బ్రోకెన్ డౌన్ ఇంటూ అమైనో యాసిడ్స్ అంట, ప్రోటీన్స్ బ్రోకెన్ డౌన్ ఇంటూ గ్లూకోజ్ అంట, ఫ్యాట్స్ బ్రోకెన్ డౌన్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్. సో వాట్ ఈస్ ద మిస్టేక్ ఇన్ దిస్? చెప్పండి ఇక్కడ మిస్టేక్ ఏమి ఇచ్చాడు? వాట్ ఈస్ ద మిస్టేక్? సో ద మిస్టేక్ ఈజ్ ఒకటి కాదు 2. చూడండి ఇక్కడ అమైనో ఇది ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రావాలి. దట్ ఈస్ ద మిస్టేక్. కార్బోహైడ్రేట్స్ బ్రోకెన్ డౌన్ ఇంటూ గ్లూకోజ్ అండ్ అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ బ్రోకెన్ డౌన్ ఇంటూ అమైనో యాసిడ్స్. క్రిస్ క్రాస్ గా ఇచ్చాడు. వాట్ డూ యూ మీన్ బై హెటెరోక్రైన్ ఆర్ మిక్స్డ్ గ్లాండ్స్? చెప్పండి. హెటెరోక్రైన్ ఆర్ మిక్స్డ్ గ్లాండ్ అంటే ఏంటి? సో కొన్ని హెటెరోక్రైన్ గ్లాండ్స్ అంటే వాటిని మనము అటు పెట్టలేము, ఇటు పెట్టలేము. కొన్ని ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి మనకు వస్తాయి. సో వాటి గురించి మనకు తర్వాత వస్తాయి. కొన్ని గ్లాండ్స్ అనేవి అలా ఉండిపోతాయి. వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ పార్ట్స్ ఇన్ హ్యూమన్ అలిమెంటరీ కెనాల్? మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, ఈసోఫాగస్, లార్జ్. చూడండి ఈ ఆప్షన్స్ అన్ని చూడండి. విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్? ఫాస్ట్గా పాజ్ చేసేయండి వీడియో. ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద కరెక్ట్. ఎందుకంటే మౌత్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, తర్వాత యానస్. విచ్ డైజెస్టివ్ గ్లాండ్స్ రిలీజ్ పెప్సిన్? పెప్సిన్ ని ఏ డైజెస్టివ్ గ్లాండ్స్ రిలీజ్ చేస్తాయి? విచ్ డైజెస్టివ్ గ్లాండ్స్ రిలీజ్ పెప్సిన్? సలైవరీ గ్లాండ్స్, ప్యాంక్రియాటిక్ గ్లాండ్స్, గ్యాస్ట్రికా, లేకపోతే లివరా? విచ్ గ్లాండ్ రిలీజ్ పెప్సిన్? చెప్పండి. సో ది ఆన్సర్ ఈజ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఇంకా ఏం సెక్రీట్ చేస్తాయి? HCl సెక్రీట్ చేస్తాయి, మ్యూకస్ సెక్రీట్ చేస్తాయి, ఇంకా పెప్సిన్ని సెక్రీట్ చేస్తాయి. సో ఇవన్నీ సెక్రీటెడ్ బై గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. 3 secretions acting on food in small intestines. స్మాల్ ఇంటెస్టైన్స్ లో ఏ 3 secretions ఫుడ్ మీద యాక్ట్ చేసే ఆ 3 secretions ఏవి? చెప్పండి. బైల్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ సలైవానా, ప్యాంక్రియాటిక్ ఇంటెస్టినల్ అండ్ గ్యాస్ట్రిక్ జ్యూస్, బైల్ ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇంటెస్టినల్ జ్యూస్, బైల్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ గ్యాస్ట్రిక్ జ్యూస్. చెప్పండి ఫాస్ట్గా. కామెంట్ చేసేసారా? సో చెప్పేస్తున్నాను ఆన్సర్. ది ఆన్సర్ ఈజ్ బైల్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ ఇంటెస్టినల్ జ్యూసెస్ అనేవి యాక్ట్ చేస్తాయి ఫుడ్ మీద. స్మాల్ ఇంటెస్టైన్లో ఇవన్నీ యాక్ట్ చేస్తాయి. ఎస్ గైస్, సో మన ఈ పార్ట్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఎస్, we have finished ఈ డైజెషన్ పార్ట్ ఏదైతే ఉందో we have finished it. సో దిస్ ఈజ్ యువర్ బయాలజీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. దిస్ ఈజ్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సైనింగ్ ఆఫ్. అండ్ మనం సమరైజ్ చేసుకోవడం మర్చిపోయాము. we need to summarize. No, sorry. సారీ గైజ్, ఇంకా ఉంది చాప్టర్. నేను ఇంతే అనుకున్నాను. సో ఇట్ ఈస్ స్టిల్ మోర్. యాక్చువల్గా నేను లైక్, షేర్, సబ్స్క్రైబ్ స్లైడ్ లాస్ట్లో పెడతాను కదా. సో నేను ఏమనుకున్నానంటే ఏంటి అప్పుడే అయిపోయిందా అని. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఫాస్ట్గా చేసేయండి ఇప్పుడే. ఎన్లిస్ట్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ అలిమెంటరీ కెనాల్. అలిమెంటరీ కెనాల్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 7 పార్ట్స్ ఉన్నాయి. ఆ 7 పార్ట్స్ ఏవో లిస్ట్ చేయాలంట. సో దిస్ ఈజ్, మీరు కామెంట్స్లో రాయండి. ఓకే, దీస్ ఆర్ దో 7 పార్ట్స్ ఆఫ్ ది అలిమెంటరీ కెనాల్. చూసుకుంటే డైజెషన్లో ఇప్పుడు మనం చూసుకుంటే మెకానికల్ డైజెషన్ ఒకటి, ఎంజైమైటిక్ డైజెషన్ ఒకటి. మెకానికల్ డైజెషన్ అంటే ఏంటంటే మనము నమిలి మన టీత్తో ఫిజికల్గా బ్రేక్ చేస్తాం కదా ఫుడ్ని. దట్ ఈజ్ మెకానికల్ డైజెషన్. ఎంజైమైటిక్ డైజెషన్ అంటే ఏంటంటే కెమికల్స్ ఉంటాయి, కొన్ని కెమికల్ కాంపోనెంట్స్ యాడ్ అయ్యి, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఫుడ్ మీద యాడ్ అయ్యి బ్రేక్ చేశాయనుకోండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్, మనం ఏమంటాం వాటిని? ఎంజైమైటిక్ డైజెషన్ అని అంటాము. సో స్టార్చ్ ఏంటి? స్టార్చ్ ఒక ఎంజైమ్ యాడ్ అవ్వడం వల్ల
గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది, ప్రోటీన్ అలానే కన్వర్ట్ అవుతుంది, ఫ్యాట్ అలానే కన్వర్ట్ అవుతుంది, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్గా. ఈ ఎంజైమ్స్ యాక్ట్ చేయడం వల్ల ఇవన్నీ బ్రేక్ డౌన్ అయిపోయి సింప్లర్ సబ్స్టాన్సెస్గా కన్వర్ట్ అవుతున్నాయి. ఇదేంటి మౌత్లో జరిగే డైజెషన్ గురించి ఫస్ట్, ఎందుకంటే డైజెషన్ స్టార్ట్ అయ్యేది మౌత్ దగ్గర నుంచి కాబట్టి మనం ఏంటి మౌత్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం మన డైజెషన్ జర్నీ కూడా. ఫుడ్ ఈజ్ టేకెన్ ఇన్ టు ద బాడీ త్రూ ద మౌత్. మౌత్ ద్వారా ఫుడ్ ఏం చేస్తారు, బాడీలోకి వెళ్తుందా మనందరికీ తెలుసు మ్యామ్ అని చెప్తారా? దాన్ని ఏమంటారు? సరే తీసుకుంటున్నారు సరే, చివింగ్ ఆఫ్ ఫుడ్ ని మనం టెక్నికల్ గా బయాలజీలో వి కాల్ ఇట్ యాజ్ మాస్టికేషన్. ఫుడ్ ని తీసుకోవడాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఇంజెషన్. ఇంజెషన్ చేశాక ఏం చేస్తారు, మాస్టికేషన్ చేస్తారు. మాస్టికేషన్ అంటే ఫుడ్ ని చ్యూ చేయడం. దట్ చివింగ్ ఆఫ్ ఫుడ్ ఈస్ కాల్డ్ యాజ్ మాస్టికేషన్ ఇన్ బయాలజీలో టెక్నికల్ టర్మ్స్ లో అంటారు. Teeth help to grind, break down the food into smaller particles లోకి. ఫుడ్ బ్రేక్ డౌన్ చేసుకోవడాన్ని మనం ఏమంటాము, గ్రైండ్ చేస్తాము. అండ్ మెకానికల్ డైజెషన్ అని అంటాం. ఈ మొత్తం ప్రాసెస్ని మాస్టికేషన్ని మనము ఇంజెషన్ ప్లస్ మాస్టికేషన్ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ డైజెషన్. ఫస్ట్ స్టెప్ డైజెషన్లో అనేది మెకానికల్ డైజెషనే. డైజెషన్ ఇన్ మౌత్లో మనం చూసుకుంటే ఎంజైమైటిక్ డైజెషన్ జరుగుతుంది. ఎందుకంటే కొన్ని సలైవరీ ఎంజైమ్, సలైవా ఉన్న ఎంజైమ్ చూడండి, సలైవరీ గ్లాండ్స్ సెక్రీట్ సలైవా. ఏం చేస్తాయి, సలైవా అనేవి ఈ గ్లాండ్స్ అనేవి సెక్రీట్ చేస్తున్నాయి. హెల్ప్స్ టు ఫుడ్ని ఏం చేస్తాయి, మాయిశ్చర్ చేయడానికి ఈ గ్లాండ్స్ అనేవి సెక్రీట్ చేస్తున్నాయి. హెల్ప్స్ ఇన్ స్టిక్కింగ్ ఫుడ్ పార్టికల్స్ టుగెదర్ టు ఫార్మ్ బోలస్. ఇవి ఏం చేస్తాయి, ఫుడ్ ఏమవుతుందంటే సెలైవాతో బాగా మిక్స్ అయిపోయి ఒక బోలస్ లాంటిది ఫామ్. దాన్ని మిక్స్ అయ్యాక మనం ఒక ముద్ద లాంటిది గొంతులో ఫామ్ అయ్యే కదా లోపలికి వెళ్తుంది. సో దాన్ని మనం ఏమంటాం, వీ కాల్ ఇట్ యాజ్ బోలస్. నాట్ బోనస్, ఇట్ ఈస్ బోలస్. దీంట్లో ఏ ఎంజైమ్స్ ఉంటాయంటే టయలిన్ ఆర్ సలైవరీ అమైలేజ్ ఉంటాయి ఇందులో. సో ఈ బోలస్లో మీకు క్వశ్చన్ రావచ్చు, వాట్ డస్ దిస్ బోలస్ కంటైన్? సో బోలస్లో ఏముంటుందంటే ఫుడ్ ఉంటుంది అండ్ ఈ ఎంజైమ్స్తో మిక్స్డ్ అయిన ఫుడ్ ఉంటుంది. కంటైన్స్ మ్యూకస్ ఉంటుంది, వాటర్ ఉంటాయి, కొన్ని లైసోజోమ్స్ అనేవి ఉంటాయి. సెలైవరీ అమైలేజ్ pH అంటే 6.8. చూడండి ఇది స్టార్చ్, దీన్ని మాల్టోస్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఫస్ట్ స్టార్చ్ అనేది ఇక్కడ మౌత్లో కన్వర్ట్ అవుతుంది మాల్టోస్లోకి. దీని pH అంటే 6.8 is its pH. Only 30% of starch is digested in oral or buccal cavity. ఇక్కడే మొత్తం స్టార్చ్ ఇక్కడ డైజెస్ట్ అయిపోదు. ఓన్లీ 30% ఆఫ్ స్టార్చ్ మాత్రమే ఇక్కడ డైజెస్ట్ అవుతుంది. మిగతా స్టార్చ్ పొట్టలోకి వెళ్ళాక డైజెస్ట్ అవుతుంది. సమ్మరీ ఆఫ్ డైజెషన్, అసలు ఏం జరుగుతుంది బేసిక్గా ఒక ఓవరాల్గా మౌత్లో ఏం జరుగుతుంది అని చూసుకుంటే, గ్రైండింగ్ ఆఫ్ బోలస్ బై టీత్. సో టీత్తో మనం ఫుడ్ని గ్రైండ్ చేసి బోలస్గా ఫామ్ చేస్తాము. సెలైవరీ గ్లాండ్స్ సెలైవా ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ సెలైవా కంటైన్స్ సెలైవరీ అమైలేజ్. సెలైవాలో సెలైవరీ అమైలేజ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంజైమాటిక్ ఇదంతా మెకానికల్ డైజెషన్ మనం చెప్పుకుంటే, ఎంజైమాటిక్ డైజెషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ స్టార్చ్ నుంచి మాల్టోస్లోకి కార్బోహైడ్రేట్స్ అనేవి కన్వర్ట్ అవుతాయి. సెలైవరీ అమైలేజ్ యాక్షన్ ద్వారా ఇలాగున్న ఎంజైమ్స్ అన్నీ బ్రేక్ అయిపోయి సింప్లర్ ఫామ్స్లోకి కన్వర్ట్ అయిపోతాయి. టీత్లో చూడండి 3 టైప్స్ ఆఫ్ డెంటిషన్ ఉన్నాయి. టీత్లో ఏంటి 3 టైప్స్ ఆఫ్ టీత్ ఉన్నాయి. థీకోడెంట్ టీత్ ఇవి ఎలా ఉంటాయి, థీకోడెంట్, డిఫిడెంట్, హెటరోడెంట్ 3 టైప్స్ ఆఫ్ టీత్ అనేవి ఉన్నాయి. అండ్ థీకోడెంట్ అంటే ఇక్కడ కనిపిస్తున్నాయా, జాలో లోపలి వరకు మనకు దవడ ఇక్కడ లోపల అక్కడి వరకు అవి గ్రో అవుతూ ఉంటాయి. అండ్ ఇవన్నీ థీకోడెంట్. చూడండి డిఫోడెంట్ అంటే 2 టైప్స్, ఒకటి డెసిడియస్, ఇంకోటి మిల్క్ టీత్.
ఒకటి ఏంటి డెసిడియస్ అండ్ మిల్క్ టీత్ అంటే చిన్నప్పుడు పుట్టగానే వస్తాయి కదా, సో దోస్ ఆర్ కాల్డ్ అస్ మిల్క్ టీత్, డెసిడియస్ ఆర్ మిల్క్ టీత్ అని అంటాము. ఇవి టెంపరరీ. హెట్రోడాంట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్, అన్ని డిఫరెంట్. ఇక్కడ చూసుకుంటే ప్రీమోలార్స్, ఇన్సిజర్స్, మోలార్స్, ఇన్సిజర్స్, కెనైన్స్, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. డిఫ్యూడాంట్ అంటే ఏంటి అంటే మిల్క్ టీత్ ఆర్ ప్రైమరీ టీత్. 20 ప్రైమరీ టీత్ ఉంటాయి అండ్ 10 అప్పర్ ఉంటాయి, అందులో 10 లోవర్ ఉంటాయి. దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 10 అప్పర్ అండ్ 10 లోయర్. కామన్లీ బిగిన్ టు కమ్ ఇన్ అబౌట్ 6 months ఆఫ్టర్ బర్త్. పుట్టిన 6 monthsకే వచ్చేస్తాయంటే ఇవి. కొంతమందికి లేటుగా వస్తాయి, కొంతమందికి తెలుసా మీకు పుట్టినప్పటి నుంచి కొంతమంది బాడీలో చిన్న టీత్ అనేది ఉంటుంది, పుట్టినప్పటి నుంచే ఉంటుంది, అది కడుపులో నుంచే కొంతమందికి. సో టీత్ అలా అంటే టీత్ త్వరగా డెవలప్ అయిపోయింది అని అర్థం. టెంపరరీ టీత్ 20, పర్మనెంట్ టీత్ 32 వస్తాయి. మన లైఫ్ సైకిల్లో టెంపరరీ టీత్ 20 ఉంటాయి, పర్మనెంట్ టీత్ 32 ఉంటాయి మనకు హ్యూమన్స్లో చూసుకుంటే. మళ్ళీ ఇదంతా ఏదైతే క్యాల్కులేషన్, ఈ నంబర్స్ ఉన్నాయో అవి యానిమల్స్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ మారిపోతాయి. పర్మనెంట్ టీత్లో మనం చూసుకుంటే అడల్ట్ టీత్ ఆర్ పర్మనెంట్ టీత్ రిప్లేస్ ది ప్రైమరీ టీత్. ఫస్ట్ ఈ మిల్క్ టీత్ ఏవైతే వచ్చాయో ఆ టీత్ని ఈ పర్మనెంట్ ఆర్ అడల్ట్ టీత్ ఏవైతే ఉన్నాయో అవి రిప్లేస్ చేస్తాయి. సో మనకు 32 పర్మనెంట్ టీత్ అనేవి ఉంటాయి. చూడండి, 4 types ఆఫ్ టీత్ ఇన్ హ్యూమన్స్లో మనకు 4 types ఆఫ్ టీత్ అనేవి ఉన్నాయి. ఎందుకు టైప్స్ ఆఫ్ టీత్ అనేవి ఉన్నాయి? ఒక్కలాగే ఉండొచ్చు కదా, ఎందుకంటే మనం చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాము. అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ మనకు బాగా చూ చేసి మనం డైజెస్ట్ చేయడానికి కావాలి కదా. చూడండి, అన్ని వాటికి ఇప్పుడు ఇంట్లో పీల్ చేయడానికి మనం ఒక టూల్ యూస్ చేస్తాము, కట్ చేయడానికి మనం నైఫ్ యూస్ చేస్తాము, ఇంకా కొంచెం పెద్దవి ఏవైనా ఉంటే కట్ చేయడానికి కత్తిపీట యూస్ చేస్తాము. సో అలా మన దగ్గర డిఫరెంట్ టూల్స్ ఎలా ఉన్నాయో ఒక్కో ఐటమ్ని కట్ చేయడానికి, దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి చిన్న పార్ట్స్గా. సో మన బాడీలో కూడా ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడానికి 4 different types ఆఫ్ టీత్ అనేవి ఉన్నాయి. సో అవి ఏంటంటే ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. సో ఈ 4 ఏంటి మనకు టైప్స్ ఆఫ్ టీత్. బైటింగ్, ఇన్సిజర్స్ వేటికి హెల్ప్ చేస్తాయి? ఫుడ్ బైట్ చేయడానికి అండ్ కట్ చేయడానికి ఫుడ్ని చిన్నగా హెల్ప్ చేస్తాయి. అండ్ కెనైన్స్ వేటికి హెల్ప్ చేస్తాయి? పియర్సింగ్ అండ్ హోల్డింగ్ ప్రే. ఇది యానిమల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం చెప్తుంది. హోల్డింగ్ ప్రే, ఎవరైతే వాళ్ళ ప్రేని ఏమంటారు? ఐ డోంట్ నో ప్రేని తెలుగులో ఏమంటారు. సో వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? ఎనీవన్ నో? ప్రేని పట్టుకొని తినడంలో హెల్ప్ చేస్తాయి. ప్రీమోలార్స్ వేటికి చూవింగ్ అండ్ గ్రైండింగ్, ఫుడ్ని ఇంకా సాఫ్ట్గా అండ్ గ్రైండ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇవి కూడా ఇంకా హార్డ్గా ఉన్న ఫుడ్ని ఇంకా సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా చేయడానికి మోలార్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఇవి మనకు ఇక్కడ ముందరున్న పళ్ళు, ఫస్ట్ స్టార్టింగ్లో మనం దాంతోనే కదా ఏదైనా కట్ చేసేది, తినేది. సో ఆ పళ్ళు ఇవి. డెంటల్ ఫార్ములా, బయాలజీలో కూడా ఫార్ములాస్ ఉన్నాయి, మీకు తెలుసా? డూ యూ నో? బయాలజీ ఆల్సో హ్యావ్ ఫార్ములాస్. So one of them is this dental formula. Arrangement of teeth in half of the upper and lower jaw in the order. ఎలా ఉంటుందంటే half of the upper jaw and lower jaw లో arrangements of teeth ఎలా ఉన్నాయంటే చూడండి, మిల్క్ టీత్ లో చూసుకుంటే 8 incisors ఉంటాయి, 4 canines ఉంటాయి, 8 molars ఉంటాయి. సో ఇక్కడ ప్రీమోలార్స్ రావు, అప్పుడే ప్రీమోలార్స్ చాలా పెద్దగా అయ్యాక వస్తాయి. విజ్డమ్ టూత్ అవుతే ఇంకా మేబీ 22 yearsలో ఆర్ కొంతమందికి 20 yearsలో అలా అంత ఏజ్ వచ్చాక విజ్డమ్ టూత్ అనేది వస్తుంది. మోలార్స్ షెడ్ ఆఫ్ అండ్ ప్రీమోలార్స్ ఆఫ్ పర్మనెంట్ టీత్ టేక్ దేర్ ప్లేస్. మోలార్స్ వెళ్ళాక పర్మనెంట్ టీత్ అనేవి వచ్చేస్తాయి. చూడండి, ఇన్సిజర్స్ 2 ఉంటాయి అప్పర్ జాలో,
ఇవన్నీ అప్పర్ జా అండ్ లోవర్ జాగా చెప్తున్నారు. ఇన్సిజర్స్ 2 ఉంటాయి, కెనైన్స్ 1 ఉంటాయి, మోలార్స్ 2 ఉంటాయి. సో టోటల్ అప్పర్ జా అండ్ లోవర్ జాలో మనకు కలిపి 20 అండ్ మిల్క్ టీత్లో 20 అనేవి ఉంటాయి. సో మనం 20 టెంపరరీ టీత్, ఈ 20 అనేవి టెంపరరీ టీత్. మామూలుగా పర్మనెంట్ టీత్ అన్ని 32 ఆర్ ద పర్మనెంట్ టీత్. 20 అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సెంట్రల్ ఇన్సిజర్స్, లాటరల్ ఇన్సిజర్స్, కెనైన్స్ ఇక్కడ వరకే ఆగిపోతుంది. దానికంటే లోపల ఇంకా టీత్ రాదు, ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి. సో ఇప్పుడు పర్మనెంట్ టీత్ గురించి మనం చూసుకుంటే, ఫర్ అన్ అడాలసెంట్ హ్యూమన్ బీయింగ్ బిఫోర్ 17 years కి ముందు ద లాస్ట్ మోలార్ టీత్ ఇన్ ఈచ్ జా, విజ్డమ్ టూత్ అని చెప్పాను కదా, ఆర్ అవి ఇంకా రావు. అవి చాలా 22, 21, కొంతమందికి 24లో కూడా వస్తుంది, కొంతమందికి 19లోనే వచ్చేస్తుంది, అలా ఉంటుంది. కొంతమందికి 17 తర్వాత వస్తుంది, జస్ట్ తర్వాత. సో అలా అవుతుంది. అడాలసెంట్ టీత్ బిఫోర్ 17 years ఆఫ్ ఏజ్లో ఎలా ఉంటాయి? 8 ఇన్సిజర్స్ ఉంటాయి, 4 కెనైన్స్ ఉంటాయి, 8 ప్రీమోలార్స్ ఉంటాయి, 8 మోలార్స్ ఉంటాయి, 28 ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎన్ని? ఇక్కడ 20 ఉంటాయి, 20, 28 ఉంటాయి, తర్వాత 32 అవుతాయి. 4 ఎక్స్ట్రా టీత్ వస్తాయి 17 years తర్వాత. సో అరేంజ్మెంట్ ఎలా ఉంది అంటే చూడండి, ఇలా అరేంజ్మెంట్ అనేది ఉంది. దిస్ ఈజ్ విజ్డమ్ టూత్. ఈ విజ్డమ్ టూత్ చాలా టార్చర్ పెడుతుంది తెలుసా మీకు. దిస్ విల్ టార్చర్ యు ఎ లాట్. పర్మనెంట్ టీత్ టోటల్ 8 ఇన్సిజర్స్ ఉంటాయి, 4 కెనైన్స్ ఉంటాయి, ఇంకా 8 ప్రీమోలార్స్ ఉంటాయి, 12 మోలార్స్ ఉంటాయి. సో దే ఆర్ మోనోడిఫోడోంట్, అంటే విచ్ గ్రో. ఒక్కసారి ఇప్పుడు 17 years వరకు మీకు గ్రో అయిన టీత్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాలిపోయాయి అనుకోండి, మళ్ళీ రావు. ఇంకా చిన్నప్పుడు పళ్ళు రాలిపోతే వస్తాయి, పెద్దయ్యాక పళ్ళు రాలిపోతే దే వోంట్ గ్రో బ్యాక్. ఇన్సిజర్స్ 2 ఉన్నాయి, కెనైన్స్ 1, ప్రీమోలార్ 2, మోలార్స్ 3. ఇలా పర్మనెంట్ టీత్. దిస్ ఈజ్ అవర్ డెంటల్ ఫార్ములా. సో ఒక్కో ఏజ్లో ఒక్కో డెంటల్ ఫార్ములా అనేది ఉంది. మెయిన్గా ఈ డెంటల్ ఫార్ములా, పర్మనెంట్ టీత్ డెంటల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దట్స్ ఎనఫ్ ఫర్ యూ. మెయిన్గా అదే మనకి ఎప్పటికైనా అదే యూజ్ అవుతుంది. సో కొన్ని క్వశ్చన్స్. సలైవరీ అమైలేస్ ఇన్ బక్కల్ క్యావిటీ కన్వర్ట్ స్టార్చ్ ఇంటూ. వేటిలోకి కన్వర్ట్ చేస్తుంది బక్కల్ క్యావిటీలో? స్టార్చ్ని. సలైవరీ అమైలేస్. Starch in the presence of salivary amylase converts into, చెప్పండి. Starch in the presence of salivary amylase converts itself into, చెప్పేసారు ఆన్సర్. సో ఇట్ ఈస్ maltose. Yes, it is maltose. The answer is maltose. Find the mistake. సో చూడండి, ఇన్సిజర్స్ దేనికి? ప్రియర్సింగ్కి, హోల్డింగ్ ప్రేకి, టీరింగ్ మీట్కా. దీంట్లో ఒక మిస్టేక్స్ని మనము కనుగొనాలి. సో ఇక్కడ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్. మీరు యూ పీపుల్ ఆల్సో ట్రై టు గెస్. వీడియో పాజ్ చేసేసి యూ పీపుల్ ట్రై టు గెస్. ఓకే. సో చివింగ్ కెనైన్స్ ఏంటి? చివింగ్, రైడింగ్ అండ్ సాఫ్ట్ చేయడానికా? నో. సో యాక్చువల్గా ఇదంతా అతలాకుతలం చేసి ఇచ్చాడు. కరెక్ట్ ఈజ్ దిస్. చూడండి, ఇందాక చదువుకున్నాం కదా. వాట్ ఈస్ ద డెంటల్ ఫార్ములా ఆఫ్ ఎ 5-year-old చైల్డ్కి? డెంటల్ ఫార్ములా ఏంటి చెప్పండి. చెప్పండి, వాట్ ఈస్ ద డెంటల్ ఫార్ములా? కమెంట్స్లో రాయండి. రాసేసారా కమెంట్స్లో? సో 2 incisors, 1 canine, 0 premolars. సారీ, ఇన్సిజర్స్, కెనైన్స్, మోలార్స్, ప్రీమోలార్స్ కదా. సో 0 ఉంటాయి అవన్నీ. 2 will be having molars. pH suitable for the action of salivary amylase. salivary amylase की action की pH ఏది suitable? 7.8, 6.8, 6.5.8, 9.2 చెప్పండి.
Which is the pH suitable for salivary amylase? So the answer is 6.8 is the answer. Comment lo rastaru kada. Which set of teeth perform the same function, chewing and grinding of food? Chewing and grinding of food ni ఏ teeth perform చేస్తాయి? Incisors and canines, molars and premolars, incisors and molars, canines and premolars. చెప్పండి ఏవి యూస్ చేస్తాయి, ఏవి ఈ ఫంక్షన్ ని పర్ఫామ్ చేస్తాయి? కమెంట్ లో ఆన్సర్ రాయండి. రాసేసారా? సో దట్ ఈస్ మోలార్స్ అండ్ ప్రీమోలార్స్. సో మనం ఇదంతా ఫినిష్ చేసేసాము. సో విల్ బి హ్యావింగ్ అవర్ సమ్మరీ విత్ అస్. చూడండి సమ్మరీని ఒకసారి బేసిక్గా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ది మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యే వాటిని మనం ఏమంటాము? నరిష్మెంట్ కోసం వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యే వాటిని వాట్ డూ వి కాల్? What do we call those organisms? Those are called as heterotrophic organisms. And mode of nutrition, organisms naithe emantamu, organisms are called as heterotrophs. Those organisms are called as heterotrophs. And ఆ heterotrophs organisms ఏవైతే ఉంటాయో వాటి మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటి? దట్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. టైప్స్ ఆఫ్ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ లో ఏంటి? హోలోజోయిక్, సాప్రోఫైటిక్ అండ్ పారాసైటిక్. వాట్ ఈజ్ హోలోజోయిక్ న్యూట్రిషన్? దిస్ ఇస్ లైక్ అ రివిజన్. చదువుకున్నది మొత్తం ఒకసారి రివిజ్ చేసుకోవాలి కదా. సో హోలోజోయిక్ న్యూట్రిషన్ ఏంటి? ఇన్ హోలోజోయిక్ న్యూట్రిషన్లో ఫుడ్ మొత్తం ఏదైతే ఉంటుందో అది సాలిడిఫైడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని హోల్గా కన్జ్యూమ్ చేసుకుంటారు అండ్ తర్వాత ఇట్ గెట్స్ బ్రేక్ డౌన్ డ్యూరింగ్ డైజెషన్. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్లో ఏంటి? సాప్రోఫైట్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలని అన్నాను? డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ మీద డిపెండ్ అయ్యి బతికే వాటిని మనం ఏమంటాము? we call them as saprophytes. For examples comment lo రాయండి ఫాస్ట్ గా. saprophytes కి ఎగ్జాంపుల్స్ రాయండి అండ్ హోలోజోయిక్ కి కూడా ఎగ్జాంపుల్. హోలోజోయిక్ ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ ఈజీ. I know you people will write holozoic examples ఎందుకంటే మీరు కూడా హోలోజోయిక్ కాబట్టి మీరు హోలోజోయిక్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా రాస్తారు. రాసేసారా? సో హోలోజోయిక్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్, అమీబా అవన్నీ. So do you guys know what is the lifespan of amoeba? Do you guys know what is the lifespan of amoeba? So teliste comment cheyandi. The lifespan of amoeba is 2 years anukuntunnara, 2 months anukuntunnara, 2 weeks anukuntunnara? It is 2 days. Yes, it is 2 days. It's only 2 days, less than 2 days we can think. సో దిస్ ఇస్ సాప్రోఫైటిక్. పారాసైటిక్ అంటే ఏంటి? డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజం. కంప్లీట్గా వేరే ఆర్గానిజం లోపల ఉండిపోయి వాటి ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని ఇవి తింటాయి. సో దట్ విచ్ ఈట్స్ అదర్ ఆర్గానిజమ్స్ ఫుడ్. అదర్ ఆర్గానిజమ్స్ ఫుడ్ని పారాసైట్స్ తింటాయి. అండ్ పారాసైట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? కమెంట్ సెక్షన్లో రాయండి ఫాస్ట్గా. what are the examples of parasitic nutrition? Parasitic mode of nutrition ke examples enti? You people know these examples are very easy and easy to remember also. Tallo pelu, body lo purugulu alantivi. So lice inka tapeworms ivanni కస్కుతా ప్లాంట్ ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ డైజెషన్. సారీ, నాట్ డైజెషన్, పారాసైట్స్. డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ న్యూట్రిషన్లో మనం చూసుకుంటే ఏంటి ఆ 5 స్టెప్స్? 5 స్టెప్స్ కదా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి డైజెషన్లో. 1 2 3 4 5. వాట్ ఆర్ దోస్ 5 స్టెప్స్ అంటే
ఒకటి ఇంజెషన్, ఇంకోటి డైజెషన్, ఒకటేంటి ఇంజెషన్, డైజెషన్. మీరు ఇంజెషన్కి బదులు ఇండైజెషన్ రాశారనుకోండి మార్క్స్ అవుట్. సో ఇంజెషన్ అండ్ ఇండైజెషన్ దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఆఫ్ ఈ. ఇండైజెషన్కి డైజెషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సారీ ఇండైజెషన్కి ఇంజెషన్కి ఐ మ్యామ్ డి మ్యామ్ అని అంటారా ఏంటి? డి అండ్ ఐ మ్యామ్ అని అంటారా? కాదు. ఇండైజెషన్ అంటే తిన్న డైజెస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో, ఇంజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోతే దాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఇండైజెషన్. దాన్ని మనము ఇండైజెషన్ అంటాము. సో దెర్ ఈజ్ అ డిఫరెన్స్. నాట్ డిఐకి డిఐ డిఫరెన్స్ కాదు అది. ఇట్ ఈజ్ ఫుల్ ఆన్ ప్రాసెసే డిఫరెంట్ అది. ఇట్ ఈస్ అ కంప్లీట్ డిఫరెంట్ సెంటెన్స్, కంప్లీట్ డిఫరెన్స్ వర్డ్ ఇట్ ఈస్. అండ్ ప్రాసెస్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్. చూడండి, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ alimentary కెనాల్ ద్వారా మేడప్ ఆఫ్ అయి ఉంది. అండ్ మెయిన్ ఏంటి, ఈ alimentary కెనాల్ అండ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ డైజెషన్ అవ్వడానికి. ఫర్ డైజెషన్ దిస్ alimentary కెనాల్ అండ్ డైజెస్టివ్ గ్లాండ్స్ చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయని మనం తెలుసుకున్నాము. అండ్ alimentary కెనాల్లో మనం చూసుకుంటే alimentary కెనాల్ ఒక లాంగ్ ట్యూబ్. అది ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అవుతుంది? మౌత్ నుంచి యానస్ వరకు. ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ మౌత్ టు యానస్. మధ్యలో కొన్ని వస్తాయి. సో అవి చెప్పగలరా ఏంటో? చెప్పగలరా? ఈ దారి మధ్యలో కొన్ని ఆర్గన్స్ వస్తాయి. వాట్ ఆర్ దోస్ ఆర్గన్స్? చెప్పండి. వాట్ ఆర్ దోస్ ఆర్గన్స్? చెప్పేసారా? కమెంట్ చేసేసారా? సో చూసుకోండి, అవి ఏంటంటే బక్కల్ క్యావిటీ, ఈసోఫాగస్, లెట్ మీ రైట్ ఇట్, బక్కల్ క్యావిటీ, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లార్జ్ ఐ, స్మాల్ ఐ, ఇంకా తర్వాత యానస్ ఎలాగో ఉంది అండ్ ఇక్కడ మౌత్ ఉంది. సో దిస్ ఈజ్ ద డెడ్ ఎండ్, దిస్ ఈజ్ ద డెడ్ స్టార్ట్. డెడ్ కాదు, ఫ్రెష్ స్టార్ట్. ఫ్రెష్ ఫుడ్ అన్ని మన మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో అలాగా డైజెస్టివ్ గ్లాండ్స్ లైక్ సలైవరీ గ్లాండ్స్, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ఇంకా లివర్, ప్యాంక్రియాస్, ఇంటెస్టినల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ దీస్ సీక్రెట్ డైజెస్టివ్ జ్యూసెస్ సీక్రెట్ చేస్తాయి. ఇవన్నీ వేటికి హెల్ప్ చేస్తాయి? ఆల్ దీస్ డైజెస్టివ్ గ్లాండ్స్ సెక్రెట్ డైజెస్టివ్ జ్యూసెస్ ఫర్ ది ఎఫెక్టివ్ ఫెసిలిటేషన్ ఆఫ్ డైజెషన్ బాగా జరగడానికి ఇవన్నీ అనేవి సెక్రెట్ చేస్తారు. Salivary amylase or tyalin break down starch into maltose లోకి స్టార్చ్ ఏం చేస్తుంది? salivary amylase. సరే, ఇంకో క్వశ్చన్. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టార్చ్ మన మౌత్ లో అనేది బ్రేక్ అవుతుంది చెప్పండి? హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ స్టార్చ్ ఈజ్ బ్రోకెన్ డౌన్ ఇన్ హ్యూమన్ మౌత్, in the mouth with the help of this digestive enzymes, salivary digestive enzymes, salivary enzymes. సో చెప్పండి, చెప్పేశారా? సో ఆన్సర్ చెప్పేనా? ది ఆన్సర్ ఈజ్ 30%. 30% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే మౌత్లో, బక్కల్ క్యావిటీలో అనేది డైజెషన్ ఆఫ్ 30% కార్బోహైడ్రేట్స్ మాత్రమే బక్కల్ క్యావిటీలో బ్రేక్ డౌన్ అవుతుంది. ఎస్, 30% ఓన్లీ. మిగతాది స్టమక్లో, లార్జ్ ఇంటెస్టైన్లో మొత్తం బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఓకే, 3 టైప్స్ ఇక్కడ ఏంటి? సలైవరీ అమైలేస్ టు మాల్టోస్ ఇన్ ఓరల్ ఆర్ బక్కల్ క్యావిటీలో. 3 టైప్స్ ఆఫ్ డెంటేషన్ ఏంటి? థీకోడోంట్, హెటరోడోంట్ అండ్ డిఫియోడోంట్. వాట్ ఆర్ దాట్? థీకోడోంట్,
హెటరోడోంట్ అండ్ డిఫోడోంట్. 4 types ఆఫ్ టీత్ ప్రెసెంట్. అవేంటి? ఇన్సిజర్స్. సో ఇక్కడ నేను అడ్డు పెట్టేస్తాను. ఆన్సర్ చెప్పండి. వాట్ ఆర్ దోస్ 4 teeth? 4 types of teeth. Yeah. What are those 4 types of teeth? They are incisors, canines, premolars and molars. సో ఈ 4 types ఆఫ్ టీత్ అనేవి మన బాడీలో ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే డూ కమెంట్ దోస్ డౌట్స్. అండ్ మనం ఒకసారి వీ హ్యావ్ అచీవ్డ్ దిస్ మైల్ స్టోన్. అండ్ చూడండి, మనం ఏం చేద్దామంటే ఒకసారి లైక్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇంకొక చోట ఐ నీడ్ టు మేక్ ఇట్ డీటెయిల్. సో ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసేటప్పుడు నేను క్లియర్గా డిస్కస్ చేయలేదు, ఎందుకంటే మేబీ టైం ఫాస్ట్గా ఎక్కువ అయిపోతుందేమో అని అనుకున్నాను. బట్ ఇట్ స్టిల్ యూ హ్యావ్ టైం. సో ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ రాంగ్ ఏది ఇచ్చాడు అంటే కరెక్ట్ ఏంటి? బైటింగ్ అండ్ కట్టింగ్కి ఏంటి మనకు? బైటింగ్ అండ్ కట్టింగ్ ఏంటి మనకు? ఇన్సిజర్స్ యూజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ది కరెక్ట్. ఇక్కడిది ఇక్కడికి రావాలి. అండ్ చివింగ్ అండ్ గ్రైండింగ్ సాఫ్ట్ ఫుడ్, ఇదైతే కరెక్టే. చివింగ్ అండ్ గ్రైండింగ్ హార్డ్ ఫుడ్ని గ్రైండ్ చేయడానికి ఇది. అండ్ ఇంకోటి ఈ కెనైన్స్ ఏమంటే ఇది ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రావాలి. సో ఇలా ఇచ్చాడు అనమాట అన్న. మనకు రాంగ్ ఫైండ్ ది మిస్టేక్ ఏంటంటే ఇలాగా ఇచ్చాడు. ఇన్సిజర్స్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? పియర్సింగ్, హోల్డింగ్ ప్రే, టియరింగ్ మీట్ కాదు, ఎందుకంటే దిస్ ఇస్ రాంగ్. ఇన్సిజర్స్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే బైటింగ్ అండ్ కటింగ్. ఇన్సిజర్స్ అంటే మన ఫ్రంట్ టీత్. సో ఆ ఫ్రంట్ టీత్ని మనము నార్మల్గా ఒకటి ఏదైనా తినండి, మీరు కట్ చేయడానికి ఏది యూస్ చేస్తారు అంటే ఫస్ట్ కొరకడానికి ఏది యూస్ చేస్తారు? ఈ బయాలజీ అంతా మనం డైలీ లైఫ్లో ఏం చేస్తామో అదే ఉంటుంది. సో మనం ఈజీగా బయాలజీ అనేది రాసేయచ్చు మన ఓన్గా. తినేటప్పుడు ఏదన్నా ఒకవేళ మీకు గుర్తుకు రాలేదనుకోండి, వీటికి ఆన్సర్స్ ఏం చేయండి? తినండి, ఏదో ఒకటి తిని అప్పుడు ఫస్ట్ నా టీత్ ఏది కొరికింది, దట్ ఈజ్ ఇన్సిజర్. బైటింగ్ అండ్ చివింగ్, ఓన్లీ బైటింగ్ అండ్ కటింగ్ కోసం ఇన్సిజర్స్. అండ్ తర్వాత కొంచెం ఇంకా కొంచెం తర్వాత కొంచెం లోపలికి వెళ్ళాక ఏంటి డైరెక్ట్గా ఇప్పుడు చూడండి, టీత్ మనవి ఫ్రంట్ టీత్ ఏవైతే ఉన్నాయో, ఇన్సిజర్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ మనం బైటింగ్ అండ్ చివింగ్కి చేస్తాము. బట్ ఈ కెనైన్స్ ఏవైతే ఉన్నాయో, కెనైన్స్తో మనం ఏం చేస్తామంటే చెప్పండి, మీట్ అలాంటివి బాగా, అది కూడా బైటింగ్ లాగానే మనం బాగా లాగి తింటాం కదా, గట్టిగా ఇలా చికెన్ పీస్ అనేది లాగి, చికెన్ పీసెస్ కొంతమంది తింటారు బట్ కొంతమంది తినరు. ఐ డోంట్ లైక్ నాన్ వెజ్. ఐ డోంట్ లైక్. ఓకే, సో చివింగ్ అండ్ గివ్. సో ఇలా వచ్చింది, ఇది అంతా చేసేసాం కదా. సో వీ హ్యావ్ డన్ ఆల్ ఆఫ్ అవర్ లైక్ ఇదంతా మనం చేసేసాము. ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా ఇది కూడా. సో ఆల్ వీ హ్యావ్ డన్. సో దట్స్ ఇట్ గైజ్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ క్వశ్చన్స్ మీకు ఎలా ఉండాలి అంటే మీ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్కి ఏంటి ఇంకా ఉన్నాయా ఏంటి? ఐ థింక్ అయిపోయాయి అనుకుంటాను మన స్లైడ్స్. ఓకే, సో మీకు ఈ నీట్ చాలా మందికి చూడండి ఇప్పటి నుంచి ఎలా ఉందంటే కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది కదా. సో ఇంత కాంపిటీషన్ టఫ్గా ఉన్నప్పుడు మీకు ఇప్పటి నుంచో ఈ ఫౌండేషన్ ఉంటే ఫౌండేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఈ ఫౌండేషన్ అండ్ NTSC ఏదైతే ఉందో దాని క్వశ్చన్స్ కూడా ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు అనేది మీరు ఇలానే ఉండిపోకూడదు. యూ పీపుల్ కెన్ గ్రో నాకు తెలుసు. అండ్ మీరు ఇప్పటి నుంచి ఈ క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఐ నో ఎవరికైతే వాళ్ళకి డ్రీమ్స్ ఉన్నాయో, కొంతమందికి లైక్ IIT డ్రీమ్ ఉంటుంది. సో IIT ఫౌండేషన్ కూడా మన ఛానల్ మీద ఉంది. యూ కెన్ గో అండ్ వాచ్ దాట్. అండ్ రీసెంట్గా ఇది కూడా స్టార్ట్ చేస్తాను కదా నేను. సో వీ గైజ్ విల్ రాక్ నాట్ ఓన్లీ ఇన్ స్టేట్ బోర్డ్ బట్ వీ విల్ రాక్ ఇన్ మనము ఈ నేషనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీ కెన్ క్రాక్ దెమ్.
సో ఆల్ ది బెస్ట్ గైజ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాసేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. దిస్ ఈజ్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్ మ్యామ్ సైనింగ్ ఆఫ్. బాయ్.